42వ వార్డుకు సంబంధించిన మైనారిటీ కాలనీలోన మేము ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మీరే చూడండి, ఎంత డ్రైనేజీ మొత్తం నీళ్ళన్నీ పోయి కూడా ఇక్కడ ఒక చెరువులాగా తలపిస్తుంది. దాదాపుగా ఈ మైనారిటీ కాలనీ ఆదోని పట్టణానికి చాలా దూరంగా ఉంది, ఈద్గా వెనకాల ఉంది. ఇది 1995లోన చంద్రబాబు నాయుడు గారు 2.75 అంటే పావుదకు 3 సెంట్లు ఒక్కొక్కరికి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 200 ఇండ్లకు పైనే ఇచ్చారు ఇక్కడ. అప్పటి నుంచి కూడా దాదాపుగా 2002వ సంవత్సరం నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఇండ్లు కట్టుకొని అప్పటి నుంచి నివసిస్తున్నారు. అంటే దాదాపుగా 22-23 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. నేను ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, అయ్యా మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈ మైనారిటీ కాలనీలోన 3 సార్లు ఎమ్మెల్యే అంటే దాదాపుగా 15 సంవత్సరాలు మీరే ఎమ్మెల్యేగా ఆదోనికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మైనారిటీ కాలనీ ఎందుకు పట్టించుకోలేదు? ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఇక్కడ ఈ మైనారిటీ కాలనీకి మెయిన్ రోడ్ వసతి లేదు. అదే విధంగా ఇక్కడ రోడ్లు దాదాపుగా 4-5 లైన్లు ఉన్నాయి, రోడ్లు లేవు. రోడ్లు లేని దుస్థితి ఉంది. డ్రైనేజీ అయితే వాళ్ళకి చాలా దారుణంగా ఉంది. ఇంకొకటి ఏమంటే మరీ ముఖ్యంగా చెత్త పన్ను కట్టించుకుంటున్నారంట. బట్ వాళ్ళు చెత్త తీసే వాళ్ళు మాత్రం 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వచ్చి చెత్త పన్ను అంటే డ్రైనేజీ క్లీన్ చేసిపోతామని అంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా స్పందించి ఇమ్మీడియట్ గా, ఎందుకంటే జనవరి ఫిబ్రవరి నెలలోనే ఈ విధంగా ఉంటే ఇంకా వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఎలా ఉంటది? ఇక్కడ మేము లేడీస్ ని, ఇక్కడ ఉండే నివాసం ఉండే వాళ్ళని అందరిని మైనారిటీస్ అడిగితే వాళ్ళు ఒకటే అంటున్నారు, అమ్మా వర్షాకాలంలో మేము నడవలేని పరిస్థితుల్లో ఉంటాం. ఇక్కడ ఎవరైనా పొరపాటున జబ్బు చేసి అయితే మేము ఇక్కడ నుంచి టౌన్ లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మాకు ఆటోలో వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా ఆటోలు లేవు, ఆటో ఫెసిలిటీ లేవు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి ఇక్కడ రోడ్లు కల్పించవలసిందిగా, కనీస అవసరం రోడ్లు, అదే విధంగా డ్రైనేజీ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉర్దూ స్కూల్ కూడా రెంటెడ్ భవనంలో ఉన్నారు. ఆ రెంటెడ్ భవనం నుంచి కూడా మీరు ఈ నాడు నేడు కింద సొంత భవనం కట్టించింటే బాగుండేది, ఎందుకు కట్టించలేకపోయారు? ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడ కావాలి. ఎందుకంటే దాదాపుగా 200 కుటుంబాలు పైన ఇక్కడ నివసిస్తున్నాయి. కాబట్టి ఒక అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి మేము వీళ్ళందరూ కూడా మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాము, అయ్యా ఎమ్మెల్యే గారు అభివృద్ధి మేము చేసామని మీరు గట్టిగా అంటున్నారే, మరి అభివృద్ధి అయితే ఇలాగే ఉంటుందా? ఈ విధంగానే ఉంటుందా? చూడండి, డ్రైనేజీ పోయి చెరువుని తలపించేంత ఇదిగా ఉంది. మీరు ఏం పట్టించుకుంటున్నారు? గడపకు కూడా వచ్చారని అంటున్నారు ఇక్కడ మహిళలు చాలా మంది. కేవలం ఒక లైను తిరిగి వెళ్ళిపోయాను అని అంటున్నారు. కాబట్టి ఈ రోజు మేము ప్రజల్లోకి వచ్చి సమస్యలు తీసుకొని మాట్లాడుతుంటే మేము ఏదో అధికార దాహం కోసం మాట్లాడుతున్నామని ఇంకేదో అని అంటున్నారు. నిజంగా ఇక్కడ సమస్య చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ మనం రాజకీయం చెయ్యొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దండి. మనం రాజకీయ నాయకులం, ప్రజల బాధలు తెలుసుకొని ఎవరైతే అధికారంలో ఉంటామో వాళ్ళు 100% తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేగా మనల్ని ఎన్నుకున్నారంటే వాళ్ళు కనీస అవసరాలు తీర్చాలి, అది మన బాధ్యత. కాబట్టి కనీసం ఇప్పటికైనా, ఇంకా 3 నెలల టైం ఉంది, ఇప్పటికైనా మీరు రోడ్లు అదే విధంగా డ్రైనేజీలు నిర్మించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని, అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారిని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరపున. म्युनिसिपल चेयरमैन को, एमएलए को, सबको भी बोल को बस कर लिए। आती खाली देखती चले जाती। हमारे ये नाले गली जुट गई, पानी किधर उधर जा रहा है। माइनॉरिटी कॉलोनी में रोड डालते नहीं, कचरा काटने का 40-5 रुपए वसूल कर लेती, कचरा लेके जाते नहीं। नाले काटने महीने को 3 महीने को आती, अरे पिंचिना में पैसे कट कर लेके छोड़ रही। भारी तकलीफ है, मच्छरा काटती, सांपा निकल रही। बुखार से पड़े तो जल्दी गाँव में जाकर बतला लेने नहीं। स्कूल है, स्कूल के बारे में पकड़ा लेते नहीं। आंगनवाड़ी नहीं भरे भाई, कहाँ गाँव में जाको सब अनाज ला लेना। कितना तकलीफ हो रही है।
जीत को इतने साल हुआ क्या भी करते नहीं, आते देखते चले जाते। म्युनिसिपल चेयरमैन भी आको गया यहाँ, क्या बोला कौन भी नहीं कहा। 200 आदमी है, 200 घरा है, 200 घरा में एक जने नहीं रहते क्या घरा में? ఎవరుండారమ్మా ఎవరు లేదు, పాములు తేళ్లు వస్తుంటావు మాకు तो बोलता फिर हम ना जबको कतर को भी मर को जाले लोग की पकड़ा लेते नहीं, वोटान लोग तो आते क्या वजह मुसलमानों की कॉलोनी को पकड़ा लेते? वो तो माइनॉरिटी कॉलोनी नाम तो रखी, एक जने पकड़ा लेते नहीं। नाम क्या माँ? मेरा नाम मकबूल बानू। कितने साल से यहाँ? हमें 15 साल से है सर।